దేవతలు త్వరలో సింహరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి దక్కబోతుంది. ఎటువంటి పెద్ద అద్భుతం ఆ 1000 కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారికి కలిగినటువంటి విశేషమైన లక్షణాలు, వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారి మనస్తత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులనే చెప్పాలి. ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైన రీతిలో ఈ రాశివారు మాట్లాడతారు. అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారమంతా కూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ రాశివారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవటం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు.